ఏదైతే బెయిల్ సంబంధించిన పేపర్స్ మనకు చెంచలగూడ చేరుకోవాల్సి ఉంటుంది. చెంచలగూడ చేరుకున్న తర్వాత ఆ ప్రాసెస్ అంతా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆ బెయిల్ కాపీలకు సంబంధించి తీసుకెళ్ళడానికి ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది మిగతా టీం అంతా కూడా రెడీగా ఉన్నారు. వారు ఇక్కడ ఈ మనకు నాంపల్లి కోర్టులో కావాల్సిన ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళ ఫాదర్ ఎవరైతే అల్లు అరవింద్ కూడా ఇప్పుడే పూర్తి చేసుకుని ఆయన బయలుదేరి వెళ్ళారు. ఇక జైలుకు సంబంధించి మాత్రం ఆ పేపర్స్ పోవాలి కాబట్టి బెయిల్ కాపీకి సంబంధించి వెళ్ళాలి కాబట్టి వాటికి సంబంధించి ఆ టీం ప్రస్తుతం ఆ పనిలో ఉంది. ఆ జడ్జికి సంబంధించిన కాపీ రెడీ అయిన తర్వాత దాన్ని తీసుకుని చెంచలగూడ వెళ్తారు. వెళ్ళి అక్కడ అంటే ఆల్రెడీ లోపలికి ఇంకా పూర్తిగా అంటే ఫార్మాలిటీస్ లోపలిగా జైల్లోకి వెళ్ళేటువంటి ఫార్మాలిటీస్ అయితే ఇంకా పూర్తి కాలేదు. అంటే లోపలికి వెళ్ళడం కోసం ముందు జైల్లో తీసుకెళ్లడం కోసం కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎప్పుడైతే బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత వెంటనే ఇక లాయర్ అక్కడ అధికారులను పోలీసులు వీళ్ళంతా కూడా అలర్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. దాంతో ఆ ప్రాసెస్ అయితే అక్కడ నిలిపివేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంకా లోపలికి పోలేదు కాబట్టి మెయిన్ కార్యాలయం ఆఫీస్లోనే ఇన్వార్డ్ సంబంధించిన ఆఫీసులో ఉన్నారట. ఆయన అక్కడ నుంచి ఈ పేపర్స్ వెళ్ళిన తర్వాత జైలు అధికారులు ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బయటకు పంపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆయన నేరుగా నివాసానికి తన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఏదేమైనా హైడ్రామా ఉదయం నుంచి కూడా కొనసాగుతోంది. గతంలో ఇచ్చిన కొన్ని తీర్పుల్ని బేస్గా చేసుకునే ఈ మధ్యంతర లిమిటెడ్ బెయిల్ని తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. వాదోపవాదాలనే దాదాపు గంటన్నర పైగానే ఈ వాదోపవాదాలు కొనసాగాయి. ప్రస్తుతం అయితే పేపర్స్ తీసుకుని వెళ్ళడం కోసం అక్కడ హైకోర్టు దగ్గర అల్లు అర్జున్ టీం ప్రస్తుతం రెడీగా ఉంది. మరి కాసేపట్లో చేరుకుంది. మొత్తంగా ఈ ప్రాసెస్ అంతా పూర్తి వరకు 2 గంటల పైగానే పట్టే అవకాశం ఉంటుంది. పేపర్స్ తీసుకుని వాళ్ళంతా జైలుకి వెళ్ళి అక్కడ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ ఆయనను జైల్లోకి ఇంకా ఎంట్రీ చేయలేదు కాబట్టి ఎంట్రీ ఒకవేళ చేసి ఉంటే మాత్రం టెక్నికల్ గా కూడా ఒక ప్రాబ్లం రైజ్ చేస్తున్నారు. సమయం అయిపోయింది కనుక ఇప్పుడు సబ్మిట్ చేసిన పెద్దగా ఉపయోగం ఉండదని చెప్తున్నారు. ఒకవేళ సబ్మిషన్ కు ఒక అవకాశం లేకపోతే కనుక రాత్రంతా అల్లు అర్జున్ అక్కడే ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇప్పుడు మనకు జైలు అధికారుల నుంచి అక్కడ ఇంటర్నల్ గా లోపలి నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇంకా ఆయన్ను అంటే లోపలికి తరలించేందుకు కావాల్సిన ప్రక్రియ పూర్తి కాలేదని చెప్తున్నారు. ఇన్వార్డ్కి సంబంధించిన ఎంట్రీకి సంబంధించిన ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఎప్పుడైతే బెయిల్ ఇక్కడ మంజూరైందో వెంటనే ఆ ప్రాసెస్ ను ఆపేయాలంటూ కూడా అక్కడ పోలీసులు కావచ్చు తర్వాత వీళ్ళంతా ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఒకవేళ ఆ ప్రాసెస్ పూర్తయి ఆయన లోపలికి ఎంట్రీ అయ్యి ఉంటే మాత్రం మీరు అన్నట్టు రేపు ఆ ప్రక్రియ పూర్తి అయ్యేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఆ ప్రక్రియ కాలేదు కాబట్టి బెయిల్ కాపీస్ పేపర్స్ పోగానే అతన్ని బయటకు అంటే విడుదల చేసేటువంటి ఆ ప్రాసెస్ కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాత్రే అల్లు అర్జున్ నేరుగా ఇంటికి చేరుకునే అవకాశమే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మనకు జైలు అధికారుల నుంచి వస్తున్న సమాచారం మేరకైతే ఈ రోజే నైటే ఆయన బయటకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నేరుగా అక్కడ నుంచి ఆయన ఇంటికి చేరుకుంటారు. ఆ ప్రాసెస్ సంబంధించి మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్ టీం ఆయన లాయర్ హైకోర్టు వద్ద ఉన్నారు. ఆ పేపర్స్ కూడా సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. మరి కాసేపట్లోనే వారు జైలుకు బయలుదేరుతున్నారు. చెంచలగూడ జైలు కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి వారు తొందరగానే అక్కడ చేరుకుని ఆ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తారు. అయితే తదుపరి సంబంధించి మాత్రం అంటే లిమిటెడ్ పీరియడ్ అన్నారు కాబట్టి ఆ పీరియడ్ ఎంత అనేది కాపీస్ బయటకు వస్తారని తెలియదు. సోమవారం వరకు అని అడిగారు కాబట్టి సోమవారం వరకే ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. సో సోమవారం వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ సెక్షన్స్ ఆ తర్వాత కొనసాగిన వాదనలు బట్టి చూస్తే మాత్రం అల్లు అర్జున్ కేసు సేఫ్ గానే బయటకు వచ్చే అవకాశమే కనిపిస్తోంది. సో మరి కాసేపట్లో అల్లు అర్జున్ చెంచలగూడ జైలు నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి నేరుగా ఆయన తన నివాసం చేరుకునే అవకాశం ఉంది. రాజేశ్వరి, అంటే ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం 4 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం, అందులో 105 బెయిల్ కూడా కష్టం ఈ కేసులో అని చెప్పేసి కూడా చాలా వాదనలు వినిపించే చాలా సీరియస్ గా వెళ్తుంది. పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కనిపించింది. ఏదేమైనా ఎట్టకేలకైతే ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మంజూరైతే అయ్యింది. అట్ ద సేమ్ టైం 4 సెక్షన్లు కూడా వర్తించవు అంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇది ఒక రకంగా అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చా? న్యాయ నిపుణులు ఏమంటున్నారు? 100%. ఎందుకంటే పూర్తిగా అంటే ఇప్పుడు 105 సెక్షన్ మీరు అన్నట్టు నాన్ బెయిలబుల్ సెక్షన్, దాంతోపాటు మిగతా సెక్షన్లు కూడా అవన్నీ అల్లు అర్జున్ కు ఏ విధంగా మీరు వర్తింపజేస్తారనే క్వశ్చన్ జడ్జి పదే పీపీ తన వాదనలు వినిపిస్తున్న సందర్భంలో చేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ముందస్తు సమాచారం 2 రోజుల క్రితమే థియేటర్ యాజమాన్యం ఇచ్చింది. ఆ తర్వాత ఒక యాక్టర్ అయితే మాత్రం ఆయనకు స్వేచ్ఛ లేదా, ఆయన వెళ్లేందుకు అది లేదా, ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చినప్పుడు మరి పోలీసులు ఎందుకు విఫలమయ్యారు, పోలీసులు ఎందుకు ఆ స్థాయిలో భద్రత ఏర్పాటు చేయలేకపోయారు, అంత పెద్ద మొత్తంలో అక్కడ అభిమానులు చేరుకుంటారనేటువంటి విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు గుర్తుపట్టకపోయి, అంతా కూడా వాళ్ళ డ్యూటీయే కదా, ఎందుకు వాళ్ళు చేశారు, ఎందుకు అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తికి వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయి, ఒక
అంటే ఇందులో కుట్రకోణం ఉందనే విషయంలో మాత్రం ఎలాంటి అది లేదు, కేవలం కావాలని చేశారనే దాన్ని కూడా ఎట్టి పరిస్థితులు దాన్ని అంగీకరించడానికి కూడా ఛాన్సెసే లేవని కూడా జడ్జి వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత గతంలో సుప్రీంకోర్టు కావచ్చు, అటు బొంబై కోర్టు ఇచ్చిన కొన్ని అంటే గతంలో జరిగిన ఘటనలను బట్టి బేస్ చేసుకుని ఇచ్చిన ఆ తీర్పులను కూడా ఆయన బేస్ చేసుకుని మొత్తంగా ఈ మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసినట్టుగా చెప్తున్నారు. అన్ని పరిశీలించిన తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత ముఖ్యంగా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది వాదనలకే ఏకీభవిస్తూ ఒక అతన్ని ఈ విధంగా మనం ఇందులో బాధ్యులు చేయలేమనే విషయాన్ని వారు పదే పదే చెప్తూ వచ్చారు. ఆల్రెడీ మీరు యాక్షన్ తీసుకున్నారు, థియేటర్ సంబంధించిన యజమాని అరెస్ట్ చేశారు, మేనేజర్ని అరెస్ట్ చేశారు, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఇందులో అల్లు అర్జున్ ఒక కేవలం సినిమా హీరో అయినంత మాత్రం ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను కూడా మనకి హరించలేమని కొన్ని కామెంట్ అయితే జడ్జి చేసినట్టు చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అయితే కేసు నుంచి బిగ్ రిలీఫే అల్లు అర్జున్కి లభించేట్టుగా మనం భావించాలి. ఇటు అల్లు అర్జున్ అభిమానులు అయితే చాలా ఖుషిగా ఉన్నారని చెప్పాలి. ఓవైపు విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో అంటే ఇన్సిడెంట్స్ అన్ని కూడా బాధాకరమే అని చెప్తున్నప్పటికీ కానీ ఇక్కడ ఒక విషయం అంటే ఇంత సీరియస్ విషయం కాబట్టి అందరూ మాట్లాడుకోవాల్సిన విషయం అంటే ముందు నుంచి కూడా ఈ టాపిక్ సంబంధించి మాత్రం సోషల్ మీడియా వేదికగా కావచ్చు, బయట సాధారణ ప్రజలు కావచ్చు, చాలా మంది మాట్లాడుకున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం మాత్రం బాధాకరం, ఒక బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ సంధ్యా థియేటర్, క్రాస్ రోడ్స్ లాంటి ప్రాంతాలు అన్ని కూడా ఇరుక్కునే ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో అంటే అల్లు అర్జున్ ఒక ర్యాలీగా రావాల్సింది కాదు, ర్యాలీగా రావడం అనేది కూడా దీనికి కారణం ఏంది అనేటువంటి అంటే వాదనలు కూడా ఇటు పోలీసు చేస్తూ వచ్చారు. ఏదేమైనా ఒక నిండు ప్రాణం బలైంది కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో దీనికి సంబంధించి చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగొద్దు అనేటువంటి ఒక బలమైన ఒక సీరియస్ వార్నింగ్ జనాలకు వెళ్ళాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇది థియేటర్స్ యాజమాన్యం వెళ్ళాలి. దాంతోనే పోలీసులు కొంత కఠినంగా వివరించారనేటువంటి విషయాన్ని అంటే పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. రమణ, అయితే ఇప్పుడు December 4th నుంచి జరిగిన ప్రతి ఘటన చూసుకుంటే గనక ప్రతిదీ ఒక ఇక్కడ లెసన్ లానే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజు అల్లు అర్జునే కాదు, పొలిటికల్ లీడర్స్ సభలు కానివ్వండి, ఏదైనా జరిగేటప్పుడు ప్రత్యక్షంగా కారణం కాకపోయినా ఫండమెంటల్ రైట్స్ కి విఘాతం కలిగేటప్పుడు, ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చేటప్పుడు దే షుడ్ ఫేస్ ద సిచ్యువేషన్ అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. సో ఈ రోజు అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటి నుంచి కూడా అటు సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే ఎక్కడైతే క్రౌడ్ గ్యాదర్ చేసే సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది ఒక లెసన్ గా ఉంటుందా? దీని నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోవాలంటారు? 100%. ఎందుకంటే ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత అంటే ఇందులో మనం ఇరుపక్షాలకు సంబంధించి అంటే పోలీసు, ఆ తర్వాత సినిమా యాజమాన్యం, ఇటు సినిమా నిర్మాతలు, సినిమాకి సంబంధించిన ఆ టీం ఏదైతే పుష్ప టీం ఉందో ఆ టీంకి సంబంధించి కూడా మొత్తం మందికి కూడా ఒక గుణపడంగానే మనం చెప్పాలి. ఇంకా వచ్చే భవిష్యత్తులో కూడా ఇలా జరగకుండా చూడాల్సిన బాధ్యత వారందరిపైన కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ ఎవరిని బాధ్యులు చేయాలనే విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే అక్కడ థియేటర్ యాజమాన్యం అక్కడ ఏర్పాటు చేయలేదు, పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్య చేపట్టలేదు. మీరు అన్నట్టు క్రౌడ్ పెద్దగా వచ్చే ప్రాంతాలు ముఖ్యంగా చాలా వరకు హైదరాబాద్ మనం చూస్తుంటాం, ముందస్తు వేడుకలు అని చెప్పి, ఈవెంట్ అని చెప్పి, విడుదలకు సంబంధించినటువంటి రిలీజ్ ఈవెంట్స్ పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఆ సినిమా అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ముఖ్యంగా పుష్ప లాంటి సినిమాలు అయితే మనకు వరల్డ్ వైడ్ ఇవి చాలా క్రేజ్ సంపాదించిన సినిమా. ఇలాంటి సినిమాలు, అలాంటి హీరోస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అభిమానులు చూడడానికి వస్తూ ఉంటారు. అది అంత పెద్ద జనాలు గ్యాదరింగ్ ఉండే అవకాశం ఉన్న సందర్భంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాణం ఈరోజు ఒక కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. తన భార్యను కోల్పోయి ఆ భర్త విలువలాడుతున్నాడు. ఇంకా ఇప్పటికప్పుడు కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంత దారుణమైన పరిస్థితి అంటే మొత్తం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఘటన. ఇలాంటి అంటే అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా భవిష్యత్తు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అయితే సినిమా వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీకి కావచ్చు, థియేటర్స్ యాజమాన్యానికి కావచ్చు, అందరికీ కూడా ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఈ ఘటన అంతా వెళ్ళిందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ కూడా ఒకరందుకు మంచిగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో అయినా ఇలాంటి జరగకుండా అన్ని అటు పోలీస్, అటు సినిమా ఇండస్ట్రీ అందరూ చూడాల్సిన బాధ్యత. ఎందుకంటే వినోదం కోసం, వినోదం అనేది ఈ విధంగా ముగింపు పలకొద్దు, ఈ విధంగా విషాదాలకు కారణం కావద్దనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ పెద్దలు మిగతా అందరూ కూడా చర్చించుకొని ఇలాంటివి భవిష్యత్తు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. థ్యాంక్ యూ.